దాడి చేసినప్పుడు అక్కడ లేను నా ఏదో బెదిరించి పోలీసులు నా దగ్గర సంతకం తీసుకున్నారు, సాక్షి అన్నారు. నాకు తెలియదు అసలు, నేను కంప్లైంట్ కూడా నేను ఇవ్వలేదని అతను చెప్పేశాడు. దానివల్ల ఆ కేసు రేపు నిలబడడం కష్టం కోర్టులో. మళ్ళీ అతన్ని ఏమైనా మార్పిచ్చి వీళ్ళు చెప్పిస్తారేమో తెలీదు. అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినాక నేను మళ్ళీ మారుస్తానంటే జడ్జిలకు కూడా కాలుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటావా. కాబట్టి ఇది వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది పెద్దగా ఏమి ఎఫెక్టివ్గా ఉండదు. ఇప్పుడేమో సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందో, సిద్ధప్ప సిద్ధంగా ఉండు, కొడాలి నాని నెక్స్ట్ నువ్వే, ఇలా టైటిల్ పెట్టి రాస్తున్నారు. సో అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి కొడాలి నానిని కూడా ఎంతకంటే గొప్పగా ఏం అరెస్టులు చేయరు. వీళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ లీడర్లతోనూ మేజర్ తెలుగుదేశం నాయకత్వంతో ఆల్రెడీ కుమ్మక్కైపోయారని వార్తలు వస్తున్నాయన్నమాట. అందుకని ఎక్కడికెక్కడ ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు వాళ్ళ దందాలను ఎక్కడ ఆపుకోలేదు, వాళ్ళ అక్రమాలని అవినీతి కార్యక్రమాలని ఆపుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలంటే దాదాపు 100 నుంచి 150 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మళ్ళీ లాక్కోవాలి. తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు లాక్కోవడానికి ఆల్రెడీ పార్టీ ఫండ్ వాళ్ళు 20 నుంచి 30 కోట్లు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఈ పార్టీకి ఒక 30 కోట్లు ఇచ్చి వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెడితే 130 కోట్లు, నెక్స్ట్ టైం నిలబడడానికి ఇంకొక 130 కోట్లు, అంటే ఓవరాల్గా ఒక 300 కోట్లు ఈ 4-5 ఏళ్లలో. ఎందుకంటే జమిలి ఎన్నికలు అంటున్నారు, అవేమన్నా ముందుకు వస్తే చెప్పలేం. సో ఈ 3-4 ఏళ్లలో సంపాదించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 300 కోట్లు సంపాదించాలంటే అంత ఈజీ కాదు కదా. అందువల్ల మటన్ కొట్టోడు దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఇసుక కుంభకోణాలు, మద్యం, అక్కడ ఏ వనరులు ఉంటే అవి అనమాట. మట్టి ఉంటే మట్టి, ఏది ఉంటే అది అమ్మేయడం, అమ్మదగినది ఏది ఉన్నా అమ్మేయడం. సో అది తినేయడం, తినదగింది ఏది ఉన్నా తినేయడం. ఈ కార్యక్రమంలో వైసీపీ వాళ్ళతో ఇప్పుడు మనం గొడవ పడడం వల్ల ఏం లాభం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఈనాడు రాసింది చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఒక దగ్గర వైసీపీ అతను ఇసుక కుంభకోణంలో ఆరితేరిపోయాడు గతంలో 5 ఏళ్లలో. వీళ్ళు ఇప్పుడు వచ్చారు. సో అతను ఏమన్నాడు, అరే భయ్ నేను ఎట్లాగా ఆరితేరున్నా, దీన్ని ఇసుక ఎలా తవ్వాలి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి అమ్మాలి, మొత్తం ఈ నెట్వర్కింగ్ అంతా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి కొత్తగా ఎందుకు నేర్చుకొని ఇవి చేయడం, నీ వాటా చెప్పు నేను ఇచ్చేస్తాను అని ఒప్పందాలు చేసుకు. వీళ్ళకి కూడా అవును కదా, మళ్ళీ అనవసరమైన మన వ్యవహారం ఎందుకు, వాడేదో మనకి ఇస్తున్నాడు కదా, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వీళ్ళు కూడా వదిలేస్తున్నారు. దానివల్ల ఇంకా డబుల్ జనాల మీద, వనరుల మీద పడుతుంది. సో వాళ్ళు కూడా ఏంటి, అక్కడ లోకల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద పోరాటం చేయరు వైసీపీ వాళ్ళు. సో అది కూడా కావాలి కదా ఇతనికి. సో ఇది జరుగుతుందన్నమాట. అంటే పై స్థాయిలో అందరూ కుమ్మక్కైపోయి మంచిగా పంచుకొని తినేస్తున్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఈ సామాన్యమైన కార్యకర్తలు గతంలో బాధలు పడి ఉంటారు కదా వీళ్ళు, అట్లాగే వీళ్ళ వైపు నుంచి హర్ట్ అయి ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు రామ్ గోపాలరావుని తిట్టితే హర్ట్ అవ్వాల్సింది ఎవరు? లోకేష్, చంద్రబాబు. వాళ్ళు కదా కేసులు పెట్టాలి. ఎవరో రామలింగం, ఇంకొక లింగం ఎందుకు కేసు పెట్టాడు అంటే ఎవరో హర్ట్ అయిపోతారు అనమాట. వీళ్ళకు అభిమానులు కూడా అంతే కదా. హీరోలు బాగానే ఉంటారు, అభిమానులు హర్ట్ అయిపోయి కొట్టుకొని చనిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇలాగే ఇక్కడ కూడా వంశీలు, నానీలు వీళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బోత్ సైడ్స్ మీద దాడులు కావచ్చు అవన్నీ. అట్లాగే ఆయన చాలా మంది బూతులు కావచ్చు. కొడాలి నాని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆయన మీద క్యాసినోలు నడిపాడు అని గతంలో ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఎప్పుడూ అరెస్ట్ చేస్తారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరూ ఒక రకంగా కవలలు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం క్యాడర్కి కోపానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. అంటే కమ్మ వాళ్ళుగా ఉండి వీళ్ళు మనకి యాంటీగా రెడ్డితో చేరి ఇలా చేస్తున్నారు అన్న, అంటే బయటోడి కంటే కూడా తన లోపల ఒకడు వ్యతిరేకం ఉంటే మోర్ యాంగర్ ఉంటుంది, ఎవరికైనా కోపం ఉంటుంది. అంటే మనతో ఉండి మనవాళ్ళు కదా, మనతో కదా ఉండాలి, అతను వాళ్ళతో ఎందుకు ఉండాలి. ముఖ్యంగా అక్కడ కుల అభిమానం కావచ్చు, దురభిమానం కావచ్చు చాలా ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కులం అనే ఫ్యాక్టరు చాలా ప్రెడామినెంట్గా ఉంటుంది అనమాట. అసలు కులం ఫ్యాక్టర్ లేని
పరిస్థితి లేదు అక్కడ. సో ఇంటర్ కాస్ట్లు జరిగినా కూడా మళ్ళీ అక్కడ కులం ఫ్యాక్టరీ కనబడతా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద చాలా కసి. రెండవ కారణం, కొడాలి నానిది షార్ప్ టంగ్. వల్లభనేని వంశీది షార్ప్ కాదు, కానీ అతను బేసిక్గా భువనేశ్వర్ గారి మీద మాట్లాడింది మేజర్ ఇది. అదర్వైజ్ వల్లభనేని వంశీ ఇంత షార్ప్ కాదు. కొడాలి నానిది అట్లా కాదు, షార్పు. అంటే ఒక కత్తితో ఆ మాటలు నాలుక కత్తిలాగా ఉపయోగిస్తాడు ఆయన అతను. చాలా హర్టింగ్గా ఉంటుంది వినే వాళ్ళకి, యువతల వాళ్ళకి బాగానే ఉంటుంది. మనోడు చూడు ఆడుకుంటున్నాడు, అసలు కొడాలి నాని మామూలుగా ఆడుకోలేదు కదా అని. బాలకృష్ణని కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు, ఇటు ఎవరినైనా అతను చాలా దారుణంగా మాట్లాడతాడు. వాడు వీడని చంద్రబాబుని కూడా అట్లాగే తెలుగుదేశంలో కూడా జగన్ని సైకో అని వాడు వీడని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ కూడా అట్లాంటి భాష మాట్లాడేవాడే. బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడిన వాళ్ళని స్పీకర్ని చేశారు. ఈ రెండు వైపులా ఈ బ్యాచ్లు ఉన్నారు. ఇటు మన జనసేనలో కూడా సాక్షాత్తు నాగబాబు అలాగే మాట్లాడతాడు. నిన్న పృథ్వీ, తర్వాత జబర్దస్త్ బ్యాచ్, వీళ్ళందరూ జనసేనకు కూడా ఇలాగే ఉన్నారు. అతను ఎవరు, ఆర్పీనా, చేపల ఆర్పీ అయితే దారుణంగా మాట్లాడాడు మన రోజాని వీళ్ళందరినీ. అతను వీళ్ళ వైసీపీ తెలుగుదేశం వైపే ఉంటాడు. సో అన్ని పార్టీల్లో నేను చాలాసార్లు చెప్తాను, వెర్బల్ డయేరియా బ్యాచ్ అనేది అన్ని పార్టీల్లో ఉంటారు. ఈ పార్టీలు కూడా, నాయకులు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తాడు, చంద్రబాబు ప్రోత్సహిస్తాడు, జగన్ ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే ఈ అవతల వాళ్ళని తిట్టాలంటే ముళ్ళును ముళ్ళుతున్న తీయాలన్నట్టు మన వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. సబ్జెక్టు మాట్లాడే వాళ్ళకి కంటే కూడా ఇలాగ మాట్లాడే వాళ్ళకే ప్రామినెన్స్ ఉంటుంది. ఛానళ్ళు కూడా వాళ్ళనే పిలుస్తారు. ఎందుకంటే ఛానళ్ళల్లో సబ్జెక్ట్ కంటే కూడా గొడవలు కావాలి. గొడవలు వచ్చి లౌడ్గా ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి. జనాలకు కూడా మామూలుగా ఒకరు వచ్చి సబ్జెక్ట్ వివరిస్తే బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే గొడవలు వేసుకొని గందరగోళం చేసి డ్రామా చేసి అరిసి ఇవన్నీ చేసి వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే ఎవ్రీబడి నీడ్స్ ఏ డ్రామా. సో గుడ్ ఆర్ బ్యాడ్. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇలాంటి వాళ్ళు బాగా పెరిగారు. నిజానికి ఇది విజువల్ మీడియా వచ్చినాకే ఇలాంటి వాళ్ళు పెరిగారు. అంతకుముందు అంత తక్కువ ఉండేది. ఎల్లో మీడియా అనే అప్పుడు కూడా అనేవాళ్ళు. అంటే ఇవి ఈ ఎల్లో మీడియా కాదు, ఇప్పుడు ఎల్లో మీడియా ఏమో తెలుగుదేశానికి సపోర్ట్. అప్పుడు ఎల్లో మీడియా అంటే పెంగల్ దస్తరాం పత్రిక, ఎన్కౌంటరు, ఇలాంటి వాటిని ఎల్లో మీడియా అనేది. అప్పట్లో బాలగోపాల్ కూడా ఎల్లో లైవ్స్ని డిపిక్ట్ చేసే మీడియా అని కూడా అనేవాడు. అంటే వీళ్ళకి ఒక డార్క్ సైడ్ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఆ డార్క్ సైడ్ని ఈ ఎల్లో మీడియా, టాబ్లాయిడ్ మీడియా వాళ్ళు అన్ని భాషల్లో కూడా ఉండేవి. మనకి కన్నడలో కూడా హాయ్ బెంగళూరు, లంకేష్ పత్రిక, ఇలాంటి టాబ్లాయిడ్స్ అక్కడ ఒక 20-30 ఉన్నాయన్నమాట. వాళ్ళ పని కూడా ఇదే. సో అలాగా దాని రోలు తర్వాత ఎల్లో మీడియా, అప్పట్లో ఎల్లో మీడియా రోలు, తర్వాత